ఆఫ్ యాడ్స్లో యాడ్స్ టైప్స్ గురించి మనం స్టార్ట్ చేసాం. మనకి యాడ్ టైప్స్ వచ్చి మొత్తం మనకి దీంట్లో 5 టైప్స్ ఆఫ్ యాడ్స్. సెర్చ్ నెట్వర్క్ ఆర్ యాడ్స్ అంటే ఇక్కడ మనకి నెట్వర్క్ అని కానీ లేదంటే యాడ్స్ అని కానీ అంటాం. రెండు ఒకటే వర్డ్, అది డిఫరెన్స్ ఏం లేదు. అంటే నెట్వర్క్ అంటే జనరల్గా మనం నెట్వర్క్ని మనం డిఫరెంట్గా అనుకుంటాం. ఇక్కడ మనకి నెట్వర్క్ అంటే యాడ్ అని. ఓకే, అంటే ఫస్ట్ వన్ దీంట్లో సెర్చ్ యాడ్ కానీ ఆర్ టెక్స్ట్ యాడ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, మొబైల్ యాడ్స్, షాపింగ్ యాడ్స్. ఓకే, ఇప్పుడు దాంట్లో మనకి మెజర్మెంట్స్ ఎలాగనేది మనం ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాం. టెక్స్ట్ వచ్చేసరికి సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లేలో వచ్చేసరికి సిపిఎం కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. తర్వాత సిపివి కాస్ట్ పర్ వ్యూస్ వీడియో నెట్వర్క్. అదే మొబైల్లో వచ్చేసరికి కాస్ట్ పర్ ఇన్స్టలేషన్. షాపింగ్ యాడ్స్లో అనేది కాస్ట్ పర్ అక్విజిషన్. ఇప్పుడు దీంట్లో మనం ఒక్కొక్క యాడ్ గురించి మనం తీసుకుంటాం. అందులో ఫస్ట్ టెక్స్ట్ యాడ్స్. ఇది మనకి కాస్ట్ పర్ క్లిక్. దీన్ని అంటే ఈ టెక్స్ట్ యాడ్స్ అనేది మనకి ఎలాగంటే, ఇప్పుడు మనం గూగుల్లో మనం ఏదైనా కీవర్డ్ని టైప్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు మనం ఏదైతే మనకి సెట్ చేయాలనుకుంటున్నామో దాన్ని టైప్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఇక్కడ సమ్ గూగుల్ అని టైప్ చేసాం. ఇప్పుడు దీంట్లో మొబైల్ పర్చేజ్ అని చెప్పేసి ఇచ్చాము. ఇప్పుడు మొబైల్ పర్చేజ్ అనేది ఏంటంటే మనం దీన్ని సెట్ చేయాలనుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే కీవర్డ్ అని అంటాం. ఇది మామూలుగా మనకి తెలిసింది. ఎప్పుడైతే మనం ఎంట్రీకి ప్రెస్ చేస్తామో ఈ మొబైల్ పర్చేజ్కి రిలేటెడ్గా మనకి ఇక్కడ పేజీలో సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయింది. ఓకే, దీన్ని రిజల్ట్ పేజ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో చెప్పింది. ఇక్కడ మనకి సెట్ చాట్స్ వచ్చి దీన్ని మనం టెక్స్ట్ చాట్స్ అని కూడా కాల్ చేస్తాం. బిజినెస్ హూ ప్లేస్ యాడ్స్ ఇన్ ద సెర్చ్ రిజల్ట్స్ pay a small amount for every click on one of the ads. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక వెబ్సైట్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు దానికి సమ్ స్మాల్ అమౌంట్ కట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ పే పర్ క్లిక్ అడ్వర్టైజింగ్. అంటే దీన్ని మనం పే ఫర్ క్లిక్ అని అంటాం. అంటే మనం ఇంతకుముందు మెజర్మెంట్స్లో చెప్పాం. మనం మెజర్మెంట్స్లో వచ్చి ఇదిగోండి సెర్చ్ యాడ్స్కి కాస్ట్ పర్ క్లిక్. ఓకే, ఇప్పుడు మనకి కాస్ట్ పర్ క్లిక్ అన్నా లేదంటే పే పర్ క్లిక్ రెండు ఒకటే. మనం సి హియర్ ఇన్ గూగుల్ సెర్చ్ టైప్ డొమైన్ వెబ్సైట్స్. ఇప్పుడు నేను ఇక్కడ డొమైన్ వెబ్సైట్స్ అని టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అయిన ఈ ఇన్ఫర్మేషన్ రిజల్ట్ పేజ్ అని చెప్పాం. నెక్స్ట్ ఇక్కడ మనకి డొమైన్ వెబ్సైట్స్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే కీవర్డ్. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో మొబైల్ పర్చేజ్ అనేది కీవర్డ్, ఇది మనకి రిజల్ట్ పేజ్. ఓకే, అంటే దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఈ పేజీలో డిస్ప్లే అయిందో దీన్ని రిజల్ట్ పేజ్ అని చెప్పేసాను. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ దీంట్లో in result page some sites before some ad is there, those are paid ads. అంటే ఇక్కడ మనకి కొన్ని సైట్స్కి బిఫోర్ చూడండి, ఇక్కడ మీకు యాడ్స్ అని చెప్పేసి డిస్ప్లే అయింది ఏడిఎస్. అంటే ఇప్పుడు ఫస్ట్ది కాకుండా ఇక్కడ ఇదిగోండి ఏడి. ఓకే, అంటే అన్నిటికీ ఉండదు. ఏడి అనేది ఏదైతే ఉంటుందో అది పేయబుల్ యాడ్ అని. ఓకే, those are pages. When you open the website that time only deducted the amount. అంటే ఇప్పుడు మనం రిజల్ట్ పేజీలో చూసినంత మాత్రాన మనకి అది అమౌంట్ అనేది క్లిక్ కాదు. ఓకే, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ యాడ్ మీద క్లిక్ చేస్తారో, మీరు ఈ యాడ్ మీద క్లిక్ చేయగానే సపోజ్ ఇప్పుడు ఇది ఉంది అమెజాన్ డాట్, ఇప్పుడు చూడండి యాడ్ ఇచ్చాడు అమెజాన్ డాట్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే
ఇప్పుడు ఏమవుతుందంటే వాడికి అమౌంట్ కట్టలేదు. ఓకే, దట్ ఈస్ కాస్ట్ పర్ క్లిక్ లేదంటే పే పర్ క్లిక్. కాకపోతే దీనికి ఎక్కువ అమౌంట్ అయితే కట్ అవ్వదు, స్మాల్ అమౌంటే కట్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ పే పర్ క్లిక్. డిస్ప్లే ద వెబ్సైట్స్ ఇన్ సెర్చ్ పేజ్, దట్ టైమ్ ఇట్ విల్ నాట్ బి డిటెక్టెడ్. అంటే మనకి డిస్ప్లే చేసినంత మాత్రాన మనకి అమౌంట్ ఏంటి డిడక్ట్ అవ్వదు. నెక్స్ట్ హూ విల్ పే ద అమౌంట్, హౌ మచ్. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ ఎవరు పే చేస్తారు, ఎంత పే చేస్తారు. హూ మెయింటైన్ ద వెబ్సైట్, దట్ పీపుల్ విల్ పే ద అమౌంట్ డిపెండింగ్ ఆన్ క్లిక్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు పే చేస్తారు, ఎవరో పే చేయరు కదా. ఇప్పుడు మనది రావాలి కాబట్టి దాంట్లోకి, కాబట్టి ఏం చేస్తాం, వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాలి. ఓకే, అంటే ఎంత పే చేయాలి, క్లిక్కి మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ క్లిక్ బట్టి మనం అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, ద అమౌంట్ విల్ బి సెలెక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ యాడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బిడ్ అమౌంట్. ఓకే, అంటే అక్కడ మనకి ఎప్పుడైతే ఒక యాడ్ని క్రియేట్ చేస్తామో, క్రియేటింగ్ ద యాడ్ని క్రియేట్ చేసేటప్పుడు మనకి అమౌంట్ అడుగుద్ది. అంటే పే పర్ క్లిక్ లేదంటే కాస్ట్ పర్ క్లిక్, దానికి అమౌంట్ ఎంత పే చేయాలనుకుంటున్నారు. అడిగినప్పుడు మనం ఎంత అమౌంట్ అయితే ఎంత అమౌంట్ అయితే మనం పే చేయాలనుకుంటున్నామో ఆ పే చేసే అమౌంట్ని ఏమంటామంటే ఇక్కడ మనం బిడ్ అమౌంట్ అన్నమాట. ఓకే, అంటే అది మనకి ఈ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో మనకు వస్తుంది ఆ బిడ్ అమౌంట్ ఎలా అన్నది అక్కడ వచ్చినప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, ఇన్ ఎమర్జెన్సీ ఐ వాంట్ టు కాల్ an ambulance. First you have to search the hospital or ambulance services, copy the ambulance's phone number and make a call from the mobile. అంటే ఇప్పుడు జనరల్గా సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు అంబులెన్స్ కావాలి. ఇప్పుడు అంబులెన్స్ కావాలంటే దానికి ఏం చేస్తాం, మనం దానికి రిలేటెడ్గా సెట్ చేసినప్పుడు మనకు అంబులెన్సెస్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు లిస్ట్ వచ్చినప్పుడు ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, చూసి మొబైల్లో టైప్ చేసి కాల్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ దీంట్లో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ వైజాగ్ అంబులెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఓకే ఇదిగోండి. ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో అంటే ఇక్కడ ఏదైనా సైట్ ఓపెన్ చేసి మనం చూసే బదులు ఇక్కడ ఇదిగోండి అంబులెన్స్ నంబర్స్ ఇచ్చాడు కదా. ఓకే, జై హనుమాన్ అంబులెన్స్ సర్వీసెస్, ఇప్పుడు దాని నంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో సర్వీసెస్ దాని నంబర్. అంటే ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మొబైల్ తీసుకొని ఆ నంబర్ చూసి మనం మొబైల్లో టైప్ చేసి దానికి కాల్ చేస్తాం. ఇది మనం జనరల్గా చేసే ప్రొసీజర్. ఇది మనకి టెక్స్ట్ యాడ్. ఇప్పుడు దానికి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఆల్ ప్రాసెస్, దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే కాల్ ఓన్లీ యాడ్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఆల్ ప్రాసెస్, కాల్ ఓన్లీ యాడ్ విల్ బి దేర్. ఫ్రమ్ దిస్ యూ కెన్ call directly from the mobile, but this facility available only in mobiles, because in laptops and desktop dial facility is not there. అంటే ఇప్పుడు మనం ఈ అంబులెన్స్ కాల్ చేయాలంటే జనరల్గా మనం చేసే ప్రొసీజర్ ఇది. సెట్ చేసిన తర్వాత మనకి నెంబర్ వస్తే ఆ నెంబర్ని చూసి డైల్లోకి వెళ్ళి డైల్లో మనం ఆ నెంబర్ని టైప్ చేసి కాల్ చేస్తాం. ఓకే, అంటే ఇది కొంచెం మనకి లాంగ్ ప్రాసెసర్. మనం ఇంత చేయకుండా దానికి సింపుల్ మెథడ్ ఏంటంటే కాల్ ఓన్లీ యాడ్స్ అని చెప్పేసి మనకి టెక్స్ట్ యాడ్స్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ యాడ్, కాల్ ఓన్లీ యాడ్ అని అంటాం. ఓకే, ఈ కాల్ ఓన్లీ యాడ్ ఏంటంటే మనం మళ్ళీ టైప్ చేసుకొని చేయక్కర్లా, డైరెక్ట్గా మన నెంబర్ దగ్గర కానీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది.
కాకపోతే ఇది వర్క్ అయ్యేది ఓన్లీ ఫర్ మొబైల్స్లో మాత్రమే. ఓకే, మనకి మొబైల్లో డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్స్లో మనం ఈ కాల్ ఓన్లీ యాడ్ కాల్ చేయాలంటే మనకి ఫెసిలిటీ లేదు. ఎందువల్ల అక్కడ మనకి డైలింగ్ ఫెసిలిటీ లేదు. కాబట్టి మనకి ల్యాప్టాప్స్లో కానీ డెస్క్టాప్లో కానీ ఈ కాల్ ఓన్లీ యాడ్స్ అనేది మనకి ఇక్కడ వర్క్ చేయదు, ఓన్లీ ఫర్ మొబైల్లో మాత్రమే. నెక్స్ట్ ఇదిగోండి కాల్ ఓన్లీ యాడ్స్. ఇప్పుడు మనకి ఇది ఎట్లాగంటే ఇదిగోండి, దిస్ ఈజ్ ఆల్సో సచ్ యాడ్స్ ఓన్లీ, బట్ ఇట్ డిస్ప్లేస్ along with the numbers. This type of ads can call directly. ఇప్పుడు మీకు చూడండి ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ కాల్ అని చెప్పేసి వచ్చి మీకు ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీకు ఆ కాల్ వచ్చేస్తుంది. కానీ ఇది వచ్చి మనకి అంటే మీకు సెర్చింగ్లోనే వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ట్రై చేస్తుంది ఇంటర్నెట్ సర్వీస్ అని ఇచ్చినప్పుడు మనకు అది రావాలి. చూద్దాం ఇక్కడ వస్తుందా రాదు. ఇంటర్నెట్ సర్వీస్. ఓకే, దీంట్లో లేదు. అదే మీరు మొబైల్లో సెర్చ్ చేయండి, మీకు మొబైల్లోకి వస్తుంది. అంటే కొన్ని యాడ్స్కి మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకి ఫోన్ నెంబర్ వస్తుంది. ఫోన్ నెంబర్ వచ్చింది దానికి మనకి దాని మీద క్లిక్ చేస్తే మొబైల్లో మీకు డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది. ఓకే, నోట్ దిస్ టైప్ ఆఫ్ యాడ్స్ విల్ వర్క్ ఆన్ ఓన్లీ మొబైల్స్ అండ్ ఆల్సో సెర్చ్ టైమ్ ఇట్ డిస్ప్లేస్ ఆన్ మొబైల్స్ ఓన్లీ. ఇది ఓకే, అంటే మన సెర్చింగ్ కూడా ఏంటి మనకి మొబైల్లోనే పాసిబుల్ అవుతుంది. మనకి వచ్చేసరికి డెస్క్టాప్ ల్యాప్టాప్లో వచ్చేసరికి మనకి ఇది యూస్ఫుల్ కాదు. నెక్స్ట్ వన్, ఐ వాంట్ డిస్ప్లే టెక్స్ట్ యాడ్స్ అలాంగ్ విత్ కాల్ ఓన్లీ యాడ్స్. అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఏమవుతుంది, టెక్స్ట్ యాడ్ అయితే టెక్స్ట్ యాడ్ సపరేట్, కాల్ ఓన్లీ యాడ్స్ కావాలంటే కాల్ ఓన్లీ యాడ్స్ సపరేట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు కావాలి. ఓకే, అది ఇప్పుడు మనకి టెక్స్ట్ యాడ్స్లోనే నెక్స్ట్ ఫేసింగ్. ఐ వాంట్ డిస్ప్లే టెక్స్ట్ యాడ్స్ అలాంగ్ విత్ ద కాల్ ఓన్లీ యాడ్స్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, బట్ can't do it not exactly same, little bit same you can do it. అంటే ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ యాడ్ కాల్ ఓన్లీ యాడ్ రెండు కావాలంటే యాక్చువల్గా దట్ ఈజ్ నాట్ పాసిబుల్. కానీ కొంచెం డిఫరెన్సెస్తో దాన్ని మనం పాసిబుల్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఎలాగంటే చూడండి. సి ఇన్ దిస్ పిక్చర్, బాటమ్ పిక్చర్ ఈజ్ కాల్ ఓన్లీ యాడ్. ఫస్ట్ యాడ్ ఈజ్ ద టెక్స్ట్ అండ్ కాల్ ఓన్లీ యాడ్స్. ఇప్పుడు కింద బాటంలో ఉన్నది మనకి కాల్ వచ్చేస్తుంది ఇది. కాబట్టి ఇది ఏంటంటే మనకి కాల్ ఓన్లీ యాడ్. అదే మీకు ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే మీకు ఫస్ట్ ఈ పిక్చర్ టెక్స్ట్ యాడ్ ప్లస్ కాల్ ఓన్లీ యాడ్ రెండు ఉంటాయి మనకి. అంటే మీకు ఈ పైన ఉన్నది ఇది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అంటే టెక్స్ట్ యాడ్. అదే కింద ఉన్న ఈ నెంబర్ టైప్ చేస్తే ఏమవుతుందంటే మీకు కాల్ వెళ్ళిపోతుంది, దట్ ఈస్ కాల్ ఓన్లీ యాడ్. ఓకే, ఇది మనకి ఈ టూ టైప్స్లో కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా మనకి వర్క్ అయ్యేది దేంట్లో అంటే మొబైల్స్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా మనకి ల్యాప్టాప్లో కానీ దాంట్లో మనకు వర్క్ చేయదు, డెస్క్టాప్లో కానీ. ఓకే, నెక్స్ట్ in first ads with the text ads they included the phone number. This type of ads are called as the call extension ads. In mobile it will display like this. Okay, అంటే ఇప్పుడు ఇంత ముందు చూపించింది దీనికి ఇంకో నేమ్ ఏంటంటే కాల్ ఎక్స్టెన్షన్ యాడ్స్ అని కూడా అంటారు. In mobile by click on text it goes to the website, by clicking on phone number it goes to the dial pad. ఇప్పుడు మనం చెప్పింది ఇది. Okay, but in second picture by clicking phone number it goes to the dial pad, but by clicking on website link it will not go to the website. Okay, అంటే దీంట్లో మనకి ఇది క్లిక్ చేస్తే మనకి డైల్కి వెళ్ళిపోద్ది కానీ మనకి వెబ్సైట్కి వెళ్ళదు. అది మనకి దీనికి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ వన్ మోర్,
Example, in second ads, it will display the site along with the phone number. Okay, and ఇక్కడ మీకు second ad. ఓకే, ఇదిగోండి సెకండ్ యాడ్ చూడండి. ఇప్పుడు సెకండ్ యాడ్లో మీకు ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాడు, పక్కన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇలాంటి యాడ్ కానీ వస్తే మనం సైట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ అయినా చేసుకోవచ్చు. మనకి రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇది మనకి టెక్స్ట్ యాడ్స్ ఆర్ డిస్ప్లే యాడ్స్, సారీ టెక్స్ట్ యాడ్స్ ఆర్ సెర్చ్ యాడ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డిస్ప్లే యాడ్స్. ఓకే, ఇప్పుడు డిస్ప్లే యాడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ వాట్ ఈస్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ యాడ్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్ బిజినెస్. ఓకే, అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ డిస్ప్లే యాడ్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద బ్రాండ్ బిజినెస్. ఓకే, అంటే మనకి బ్రాండ్ అవేర్నెస్ లేదంటే బ్రాండ్ బిజినెసెస్ కావాలంటే మనకి బెస్ట్ వన్ ఏంటంటే ఈ డిస్ప్లే యాడ్స్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ద బ్రాండ్ అవేర్నెస్, ద బెస్ట్ నెట్వర్క్ ఈస్ డిస్ప్లే నెట్వర్క్. ఓకే, ఇది డిస్ప్లే యాడ్ యొక్క మెయిన్ యూస్. నెక్స్ట్ దీంట్లో ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లే యాడ్స్ వచ్చి, see here I searched GPS tracking programming keyword in Google search bar. It displays the so many sites. In that I selected the first website. Okay, అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ సెలెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ డిస్ప్లేడ్ వన్ యాడ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిస్ప్లే యాడ్. ఓకే, అంటే ఇది జనరల్గా మనకి సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి యూజ్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు నేను ఈ పేపర్ ఓపెన్ చేయగానే మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ యాడ్స్ ఏంటంటే మనకి డిస్ప్లే యాడ్స్. అలా కాకుండా ఇప్పుడు మనం కొన్ని సైట్స్ ఏంటంటే మనం సెట్ చేసినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఈ సెట్ చేసాం కదా, ఎయిర్టెల్ వీటిలో రాదు. జనరల్గా వీటికి డిస్ప్లే చేయడు. ఓకే, అంటే ఇది మనకి కరెక్ట్గా మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మనకి అది గుర్తురావు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే యాడ్స్. డిస్ప్లే యాడ్. ఇదిగోండి డిస్ప్లే యాడ్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, సెట్ చేసినప్పుడు మామూలుగా ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, మనకి టెక్స్ట్ యాడ్ కిందకు వస్తుంది.
ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు నెక్స్ట్ పేజీలో ఇప్పుడు ఆ సైట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ సైట్లో మీకు డిస్ప్లే అయ్యే ఈ మనకి డిస్ప్లే యాడ్స్ కిందకు వస్తుంది. ఇదిగోండి, ఇది డిస్ప్లే యాడ్, ఇది డిస్ప్లే యాడ్. ఓకే, అంటే కొన్నిటికి వచ్చి మనకి అలా సైట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుద్ది. అలాగా ఉండి ఇప్పుడు మీకు దీంట్లో వచ్చేసరికి చూడండి, ఈనాడు ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే యాడ్స్ కిందకు వస్తున్నాం. ఓకే, ఇది డిస్ప్లే యాడ్స్. అంటే ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, మనకి బ్రాండ్ తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి బ్రాండ్ అవేర్నెస్ కావాలనుకుంటే బెస్ట్ వన్ ఈ డిస్ప్లే యాడ్స్ అనేది మనకి బెస్ట్. నెక్స్ట్ దీంట్లో ఇన్ డిస్ప్లే యాడ్స్ one more type of ads will be there, that is called as the Gmail ads. ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్లోనే మనకి ఇంకో టైప్ ఆఫ్ యాడ్స్ ఏంటంటే జీమెయిల్ యాడ్స్. మీరు జనరల్గా జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇన్బాక్స్లో వీటిలో మీకు ఫస్ట్ యాడ్ అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంటాయి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. వీటిని జీమెయిల్ యాడ్స్ అని అంటాం. ఇది కూడా ఏంటంటే మనకి డిస్ప్లే యాడ్స్లో వన్ టైప్ ఆఫ్ యాడ్ ఇది. వేర్ దిస్ జీమెయిల్ యాడ్స్ విల్ అపియర్, ఓపెన్ యువర్ జీమెయిల్ అకౌంట్ ఇన్ ఇన్బాక్స్ ఆన్ టాప్ ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ యారో మనం చూపించింది ఇదిగోండి, వీటిలో మనం డిస్ప్లే యాడ్స్ అని అంటాం. కాకపోతే ఏ డిస్ప్లే యాడ్స్ అంటే జీమెయిల్ డిస్ప్లే యాడ్స్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ టైప్ ఆఫ్ యాడ్ వచ్చి వీడియో యాడ్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో వీడియో యాడ్స్లో వచ్చేసరికి మనకి మళ్ళీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ వస్తాయి. ఇన్ దిస్ యాడ్స్ 6 types ఆఫ్ యాడ్స్ విల్ బి దేర్. స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్, video discovery ads, bumper ads, outstream ads, mass threads ads. ఇది మనకి వీడియో యాడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్. ఓకే, ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే అంటే ఎక్కువ మనకి కొన్ని మాల్ సైట్స్లో వస్తాయి, కొన్ని వచ్చి మనకి యూట్యూబ్లో వస్తాయి. స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ఏంటంటే జనరల్లీ దిస్ యాడ్స్ మ్యాక్సిమం లెంత్ ఇస్ 30 seconds. ఆఫ్టర్ 6 seconds యూ కెన్ స్కిప్ ఇట్ ఆర్ యూ కెన్ వాచ్ ఇట్. అంటే మనకి మ్యాక్సిమం లెంత్ 30 seconds ఉంటుంది. ఏది స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అనేది, దీన్ని స్కిపబుల్ యాడ్స్ అని కూడా అంటాం. మ్యాక్సిమం లెంత్ 30 seconds. మీకు ఈ 30 secondsలో మీకు అంటే ఈ వీడియో యాడ్ ఓపెన్ కాగానే దాన్ని క్యాన్సిల్ చేయాలంటే కుదరదు. మీరు కొంత టైం వెయిట్ చేయాలి, అంతవరకు 6 seconds. మీకు కొన్ని సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత అంటే స్కిపబుల్లో మీకు 6 seconds తర్వాత ఏమవుతుందంటే మీకు స్కిప్ అని చెప్పేసి ఆప్షన్ హైలైట్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం స్కిప్ చేసుకోవచ్చు. లేదా మనం వాచ్ చేయాలనుకుంటే ఎండింగ్ వరకు వాచ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ యాడ్స్ జనరల్గా మనకి ఎప్పుడు వస్తాయంటే మనం చూసే దాంట్లో బిగినింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ లేదంటే మిడిల్లో కానీ వస్తుంది. ఇది స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. నెక్స్ట్ వన్ వచ్చి నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్. అంటే దీంట్లో వచ్చి మనకి జనరలీ దిస్ యాడ్స్ మ్యాక్సిమం లెంత్ ఈస్ 15 seconds. యూ కెనాట్ స్కిప్ ఇట్. మీకు కొన్ని యాడ్స్ చూడండి మీకు స్కిప్ అవ్వదు, మీకు కంప్లీట్ అది అయిపోయేదాకా వాచ్ చేయాల్సిందే, మీకు స్కిప్ ఆప్షన్ ఉండదు. అవి ఏంటంటే మనకి నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ యాడ్స్ ఎక్కడ ఉంటాయంటే సేమ్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ డ్యూరింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వీడియో డిస్కవర్ యాడ్స్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఇన్ యూట్యూబ్ బై సెర్చింగ్ ఎనీథింగ్ దట్ టైమ్ డిస్ప్లేయింగ్ ఎట్ టాప్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వీడియో డిస్కవరీ యాడ్స్. ఇప్పుడు యూట్యూబ్లో మనం ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు
మీకు ఇక్కడ పక్కన ఇదిగోండి ఇలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఈ యాడ్స్ని ఏమంటామంటే వీడియో డిస్కవరీ యాడ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, బంపర్ యాడ్స్. దిస్ యాడ్స్ కెనాట్ స్కిప్. మ్యాక్సిమం లెంగ్త్ ఆఫ్ ద వీడియో 6 seconds. కెనాట్ స్టాప్ ఇన్విడెడ్. అంటే మీకు జస్ట్ ఇదే టైప్ అండి. అంటే మనకు అది స్కిప్ అది రాదు కదా. నెక్స్ట్ వన్, అవుట్ స్ట్రీమ్ network cards, not in YouTube. In other websites, if you want to display your videos, that is called as the outstream ads. అంటే ఇప్పుడు మనకి ఇందాక వచ్చింది ఇదిగోండి. ఓకే, అంటే ఇప్పుడు మనకి వెబ్సైట్లో వీడియో ప్లే అవుతుంది. ఇది మనకి యాక్చువల్గా యూట్యూబ్ కాదు, యూట్యూబ్లో మనకు ప్లే చేయదు. ఇప్పుడు మనం మామూలు వెబ్సైట్లో ఉన్నప్పుడు మీకు ఇప్పుడు చూడండి పోయింది అది. ఓకే, ఇప్పుడు ఆ విధంగా వీడియో కానీ ప్లే అవుతుంటే వాటిని ఏమంటామంటే అవుట్ స్ట్రీమ్ యాడ్స్ అని చెప్పేసి అంటాం. ఇన్ సమ్ వెబ్సైట్స్ వీడియో యాడ్స్ విల్ డిస్ప్లే, దోస్ ఆర్ అవుట్ స్ట్రీమ్ యాడ్స్. ఇప్పుడు దీంట్లో మేబీ దీంట్లో కూడా ఉండొచ్చు, దీంట్లో కూడా ఉన్నట్టుంది. అంటే అది మనకి కంటిన్యూస్గా ఉండదు, అది అంటే రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి లేదు. ఇప్పుడు ఓకే, మనం ఇందాక చూపించాం కదా, వాటిలో మనం అవుట్ స్ట్రీమ్ యాడ్స్ అని అంటాం. నెక్స్ట్ దీని తర్వాత మస్ థ్రెడ్స్ నెట్వర్క్ యాడ్స్. ఓకే, వెన్ యూ ఓపెన్ యూట్యూబ్, that time at the top, most sometimes video will play automatically with mute. It is called as the must ads. అంటే ఇక్కడ మనకి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇదిగోండి ఇప్పుడు వచ్చింది మళ్ళీ, ఇదిగోండి వీడియో. ఇప్పుడు మనకి వీడియో ప్లే అవుతుంది. ఇది బంపర్ యాడ్స్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇదిగోండి మీకు ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే అవుతుంది ప్లస్ మ్యూట్లో ఉంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ యాడ్స్ని ఏమంటాం అంటే మనం ఇది మస్ట్ థ్రెడ్ యాడ్స్. ఇది నెక్స్ట్ దీని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దిస్ టైప్ మస్ట్ థ్రెడ్ యాడ్స్, యూ హ్యావ్ టు టాక్ టు చెప్పు. హలో రియాజ్ చెప్పు. అది యాడ్స్ వస్తున్నాయి కదా ఇది మ్యూట్ లో యూట్యూబ్ లో. వినపడతల్లా సార్ వినిపిస్తుంది ఇప్పుడు? బాగా లోగా ఉంది వాయిస్. ఎప్పుడు సార్ వినిపించట్లేదా? అంటే వాయిస్ వస్తుంది కానీ బాగా లోగా ఉంది. సార్ వినిపిస్తుందా? రాట్లా, అలానే వస్తుంది, బాగా లోగా ఉంది. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. అది నార్మల్ యూట్యూబ్ లో యాడ్స్ వస్తున్నాయి కదా సార్, అది మ్యూటెడ్ యాడ్స్. అది నార్మల్ గా యూట్యూబ్ లో రావడానికి ఇంకో పే చేయాలా? సేమ్ పే ఉంటుందా? లేదు, ఫ్రీ లేదు, పే చేయాల్సిందే. అంటే యూట్యూబ్ అంటే పాపులర్ యాప్ కదా సార్, అది దాంట్లో పే రేట్స్ ఉంటాయా డిఫరెంట్ గా? యూట్యూబ్ లో రావాలంటే ఏం చేయాలి? ఏది మామూలుగా రావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, యూట్యూబ్ లో యాడ్ చేయొచ్చు. కాకపోతే మీకు దీంట్లోకి రావాలంటే మళ్ళీ దానికి ర్యాంకింగ్ వ్యూస్ ని బట్టి వస్తుంది మనకి మళ్ళీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఏమైనా పెట్టాలనుకుంటే అది యూట్యూబ్ లో మనకి పాపప్ లో అంటే ట్రెండింగ్ కనిపిస్తుంది కదా సార్, ఇది యాపిల్. ఇప్పుడు అలా మాది రావాలంటే ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ పేజీలో రావాలనుకోండి, ఒకటి మనం పేబుల్ అయినా చేయాలి, లేదంటే మీరు ఏం చేయాలంటే ర్యాంకింగ్ పెంచుకోవాలి. మనకు వెబ్సైట్కి ఎట్లా, అదేవిధంగా దీనికి ఏంటంటే మీకు వ్యూస్ పెరిగే కొలది మీకు ఈ పేజెస్ బిఫోర్కి వస్తుంది మీకు. అంటే ఇప్పుడు లేదంటే మీకు అంటే ఇక్కడ పేజ్ కాదు కదా, మీకు డౌన్కి వెళ్ళిపోతూ ఉంటుంది.
మీకు ఇట్లా వెళ్తా ఉంటే వస్తూనే ఉంటాయి కదా, అది ఎక్కడో ఉంటుంది మనకి. కాబట్టి అది మనకి అంటే స్టార్టింగ్లో రావాలంటే వ్యూస్ని బట్టి ఉంటుంది. మీకు ఇక్కడ వ్యూస్ చూడండి, ఇదిగోండి 7.4M 16K. ఇప్పుడు ఈ విధంగా మనకి డిమాండ్ బట్టి ఉంటుంది మనకి. అలా కాకుండా మనకి ఫాస్ట్గా కావాలనుకుంటే పేబుల్, అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు ఈ యాడ్ ఉంది, పేబుల్ యాడ్ మనకి. ఓకే సార్. అందులో అంటే ఇప్పుడు ఈ యాడ్ ఉంది కదా, ఇప్పుడు మనం చెప్తున్న మస్ట్ దట్ యాడ్స్, ఇది వచ్చి మనం డైరెక్ట్గా పెడతానికి లేదు. ఇది ఈ యాడ్ మీరు ప్లేస్ చేయాలి అంటే మీరు గూగుల్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ రిప్రజెంటేటివ్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని, అంటే ఎప్పుడు మీకు యాడ్ కావాలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళే మీరు చెప్పిన టైంలో ఆ యాడ్ని ఫిక్స్ చేస్తారు. మన ఓన్గా చేయడానికి ఇది లేదు. మిగతా మనం చెప్పిన యాడ్స్ మనం చేసుకోవచ్చు, కానీ ఈ యాడ్ మనకి పాసిబిలిటీ లేదు. అదే ఇప్పుడు ఇక్కడ చెప్తుంది కానీ యూ హ్యావ్ టు టాక్ టు, అంటే ఇక్కడ మనకి ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే దిస్ టైప్ ఆఫ్ యాడ్స్ యూ హ్యావ్ టు టాక్ టు గూగుల్ రిప్రజెంటేటివ్ and book the appointment and ask him to display this type of ads. Okay, those people only display this type of ads, we cannot display. Okay, వాళ్ళు డిస్ప్లే చేయాల్సిందే ఈ టైప్ ఆఫ్ యాడ్స్. మనం డిస్ప్లే చేయాలంటే కుదరదు. మనం మామూలుగా కావాలనుకుంటే యాడ్, నాట్ యాడ్, యూట్యూబ్లో మనం వీడియోస్ కావాలంటే వీడియోస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ ఆ ఇన్సర్ట్ చేసిన వీడియో మనకు ఫస్ట్ పేజీలోకి రావాలంటే మనం గూగుల్లో ఎలాగైతే సెర్చ్ యూజ్ చేసి మనం ఫస్ట్ పేజీకి తెచ్చుకుంటున్నామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ వ్యూస్ని బట్టి మనకి అది స్టార్టింగ్ పేజీకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత వచ్చి మనకి షాపింగ్ యాడ్స్. ఓకే, షాపింగ్ యాడ్స్ వచ్చి ఇఫ్ యూ వాంట్ టు షాపింగ్ యాడ్స్ వీ నీడ్ ఈ-కామర్స్ వెబ్సైట్. షాపింగ్ యాడ్స్ కావాలనుకుంటే కంపల్సరీగా ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంటేనే షాపింగ్ యాడ్స్ అనేది డిస్ప్లే చేయగలరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే వాడిది ఈ-కామర్స్ కాబట్టి అదే పాసిబుల్ అవుతుంది. అలాగని ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ జనరల్గా క్రియేట్ చేసి ఇప్పుడు నేను దాన్ని షాపింగ్ యాడ్స్లో పెట్టాలంటే కుదరదు. అది కంపల్సరీగా ఈ-కామర్స్ వెబ్సైట్ అయి ఉంటేనే మీకు షాపింగ్ యాడ్స్లో ఆ వెబ్సైట్ని యాడ్ని డిస్ప్లే చేయడానికి పాసిబుల్ అవుతుంది. దానికి ఇదిగోండి నెక్స్ట్ పాయింట్, వితౌట్ ఈ-కామర్స్ వెబ్సైట్ కాంట్ డూ ఇట్, పాసిబిలిటీ లేదు. ఫస్ట్ స్టెప్ వీ నీడ్ ఈ-కామర్స్ అండ్ సెకండ్ గూగుల్ మెర్చెంట్ అకౌంట్. మీకు ఈ-కామర్స్ సైట్ ఉండాలి, ప్లస్ అంటే ఈ-కామర్స్ సైట్ ఉందంటే కంపల్సరీగా మీకు మర్చెంట్ అకౌంట్ ఉంటుంది. మర్చెంట్ అకౌంట్ లేకపోతే మీకు ఈ-కామర్స్ సైట్ ఉండదు, అది మస్ట్ అండ్ షూర్. కాబట్టి ఆఫ్టర్ క్రియేటింగ్ మర్చెంట్ అకౌంట్, వాట్ డేటా ఎగ్జిస్ట్ ఇన్ ఈ-కామర్స్ అకౌంట్, దట్ డేటా మస్ట్ బి ఇన్పుట్ ఇన్ మర్చెంట్ అకౌంట్, దెన్ ఓన్లీ కెన్ రన్ షాపింగ్ యాడ్స్ కెన్ రన్. ఓకే, అంటే ఇక్కడ మనకి షాపింగ్ యాడ్స్ అడ్వర్టైజ్ చేయాలి అంటే క్రియేట్ మర్చెంట్, అంటే మర్చెంట్ అకౌంట్ అనేది కంపల్సరీగా క్రియేట్ చేయాలి. అంటే ఈ-కామర్స్ ఉందంటే మీకు కంపల్సరీగా మర్చెంట్ అకౌంట్ ఉంటుంది. మీకు ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీకు ఈ మర్చెంట్ అకౌంట్ ద్వారానే జరుగుతుంది. అది లేకుండా మనం మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఈ-కామర్స్ అన్నామంటే ఈ మర్చెంట్ అకౌంట్ ఉంటుంది. ఈ మర్చెంట్ అకౌంట్ దీంట్లో ఎలాగంటే మీకు సైట్లో ఏ డేటా అయితే మీరు పెట్టారో అది సేమ్ థింగ్ మీరు ఏం చేయాలంటే మర్చెంట్ అకౌంట్లో ఇన్పుట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఈ-కామర్స్ అంటే ఇప్పుడు మీరు సంథింగ్ డేటా పెడతారు కదా పేజెస్లో, ఆ డేటా ఏదైతే పెట్టారో ఆ డేటా మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే మర్చెంట్ అకౌంట్లో ఇన్పుట్ చేయాలి. రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మీకు ఏమవుతుందంటే ఈ షాపింగ్ యాడ్స్ అనేది మీకు అడ్వర్టైజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, లేదంటే పాసిబిలిటీ లేదు. షాపింగ్ యాడ్స్ అంటే ఇప్పుడు షాపింగ్ యాడ్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఈ మనకి షాపింగ్ యాడ్స్, వీటిని మనం షాపింగ్ యాడ్స్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సి ఇన్ బ్రౌజర్ ఐ వాంట్ టు సెర్చ్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్. ఇన్ రిజల్ట్ పేజ్ అట్ ద టాప్
బిఫోర్ పిక్స్ ఇట్ విల్ డిస్ప్లే స్పాన్సర్, అంటే ఇక్కడ మీకు స్పాన్సర్ అని చెప్పేసి వస్తుంది. దీస్ ఆర్ షాపింగ్ యాడ్స్. వెన్ యూ పర్చేస్ ఐటమ్, దట్ టైమ్ ఓన్లీ అమౌంట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద కంపెనీ. ఇట్ గోస్ టు గూగుల్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాస్ట్ పర్ అక్విజిషన్. అంటే మీకు కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే మీరు ఓపెన్ చేసి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ ఓపెన్ చేసి మీరు మొబైల్స్ చూస్తే మనకు కట్ అవుతుంది. అలా కట్ అయ్యేటట్లయితే వాడికి చాలా అమౌంట్ పోతుంది. ఓకే, కాబట్టి వాడికి ఎప్పుడు అమౌంట్ కట్ అవుద్దంటే ఎప్పుడైతే ఆ ఐటమ్ పర్చేజ్ చేస్తాడో, పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అవుద్ది. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే కాస్ట్ పర్ అక్విజిషన్ అని అంటాం. ఇది నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్, మొబైల్ యాడ్స్. మొబైల్ యాడ్స్ వచ్చేసరికి మనకి సపోజ్ యూ హ్యావ్ వన్ మొబైల్ యాప్. అంటే ఇక మనకి మొబైల్ యాడ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో కానీ వీటిలోకి వెళ్ళినప్పుడు మనకి యాప్స్ డౌన్లోడ్ చేయటమో లేకపోతే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి మీకు వస్తూ ఉంటాయి. అదే మనకి మొబైల్ యాడ్స్ అని అంటాం. ఓకే, దానికి సపోజ్ యూ హ్యావ్ వన్ మొబైల్ యాప్, మోర్ పీపుల్ ఇన్స్టాల్ అవర్ యాప్, దెన్ ఓన్లీ జనరేట్ రెవెన్యూ. ఓకే, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తేనే అక్కడ జనరేట్ అవుతుంది. హౌ ఇట్ రీచెస్ యువర్ మొబైల్ యాప్ టు మోర్ పీపుల్? Some places, by seeing some web pages in middle, this type of mobile ads will appear. అంటే అది మీకు గేమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు వెబ్సైట్లో కూడా మీరు చూస్తున్నప్పుడు మీకు ఈ యాడ్స్ అడుగుతూ ఉంటుంది. అంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైనా వస్తుందండి, మనకు కావాల్సినప్పుడు మనకి అది డిస్ప్లేకి. ఎందుకంటే వాడు పర్టికులర్ టైం పర్టికులర్ డేట్లో వాడు పెడతాడు కాబట్టి మనకి అవసరం ఉన్నప్పుడు మనకు అది రాదు, అది మనం చూసుకోవాల్సింది అది. కాకపోతే మీకు ఎలా వస్తుందంటే మీకు మధ్యలో ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకే, అది గేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు అడుగుతూ ఉంటుంది. వాటిని మనం ఈ మొబైల్ యాప్స్ అని అంటాం. ఓకే, అది మీకు వెబ్సైట్లో కావచ్చు, లేదంటే మీరు మొబైల్లో యూస్ చేసేటప్పుడు కూడా మీకు ప్లే స్టోర్ వాటిలో వెళ్ళినప్పుడు మీకు అడుగుతుంటుంది. అది మొబైల్ ఇన్స్టాల్ అంటే మొబైల్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. సార్ జనరల్ గా మొబైల్లో సంథింగ్ లైక్ గేమ్ యాప్ యూస్ చేసినప్పుడు ఒక లైక్ 10 to 15 మళ్ళీ minutes పోయిందండి. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చింది బాగానే. సార్ ఇప్పుడు